ఏముండాలి? ఆసక్తి. ఆసక్తి కనుక లేదనుకోండి ఏమీ చేయలేం. తెలుగులో సామెత వాడతారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అట్లాగే ఏదన్నా ఇయ్యాలంటే కూడా, సహాయం చేయాలంటే కూడా మనకు ఆసక్తి ఉండాలి, లేకపోతే ఏం చేయలేం. సరే, ముందు అందరం విశ్వాసం కాబట్టి మనకు కావలసినటువంటి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి తర్వాత కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఈరోజు మనము కలిగి ఉండవలసిన ఆసక్తి మొట్టమొదటిది. దేని విషయంలో మనకు ఆసక్తి ఉండాలి అంటే చదవండి, నా సంఖ్యాకాండం 25వ అధ్యాయం. మాట్లాడొద్దామా? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం చదవండి. అతనికి కలిగి ఉండును, ఏలనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. చాలు, అతడు తన దేవుని విషయమై ఆసక్తి కలవాడు. కనుక ఈరోజు మొట్టమొదట మనకు దేని విషయంలో ఆసక్తి ఉండాలంటే చెప్పాలి, చెప్తా ఉండాలి అంతే. మొట్టమొదటిది దేని విషయంలో ఆసక్తి? దేవుని విషయంలో ఆసక్తి ఉండాలి. ఈరోజు రక్షించబడినటువంటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి బాగానే ఉంటుంది కొత్తలో. కాబట్టి దినాలు గడిచే కొన్ని ఆసక్తి ఏమైపోతుంది? సన్నగిల్లిపోవడానికి అవకాశం ఉంది. అందుకే జీవిత యాత్రలో దేవుని విషయంలో ఆసక్తి ఎప్పుడు మనకు ఏముండకూడదు, సన్నగిలకూడదు. ఎప్పుడు మనము దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారు ఉండాలి. దేవుని విషయంలో మాత్రమే కాదు. రండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17:11. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులైరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. దేనితో? ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అంటే రెండవది దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా ఆసక్తి ఉండాలి. అందుకే ఇందాక స్టార్టింగ్లోనే బ్రదర్ చెప్పాడు, ఏమిటి అంటే మనం గనక సిద్ధపడి గనక వస్తే దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అది వాస్తవం. అది మనలో ఉండాలి. ఈరోజు నేను వెళ్తున్నాను, దేవుడు నాతో ఏది మాట్లాడతాడో అని ఆసక్తితో మనం గనక వస్తే తప్పనిసరిగా ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది రెండవది. మూడవది 69వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 69:9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏంటి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను. కనుక మూడవది దేని విషయం ఆసక్తి ఉండాలి? దేవుని యొక్క మందిరమును గూర్చిన ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరంలో దేవుని పరిచర్య ఉంటుంది. ఇక దేవునికి సంబంధించిన కార్యాలు చాలా ఉంటాయి. కనుక దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. దేన్ని ప్రేమించేవారు? దేవుని మందిరాన్ని ప్రేమించేవారు తప్పనిసరిగా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. అందుకే కీర్తనలో తీయొద్దులేండి 122:1 అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. బాగానే. 9వ వచనంలో అంటాడు, నా యెహోవా మందిరము నిమిత్తము నేను మీకు మేలు చేయ ప్రయత్నించేదనో. నా మందిరము నిమిత్తము నేను మీకు ఏం చేస్తా? కనుక ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో దేవుడు వారికి తప్పనిసరిగా మేలు చేస్తాడు. అందుకే భక్తుడు, దేవా నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ఏం చేయించున్నాను? ప్రేమించున్నాను. కనుక మూడవది దేవుని యొక్క మందిరం విషయంలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. నాలుగవది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అతడు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎట్లా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా. కనుక నాలుగవది దేని విషయంలో ఆసక్తి ఉండాలి? ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి. ఆదివారం చాలామంది వస్తారు,
ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఉంటారు? ఒకసారి భక్సింగ్ గారు అమెరికా పోతే అక్కడ అడిగారండి, ఏమండి మీ మందిరానికి ఆదివారం ఎంతమంది వస్తారు, ఎంత అదండి మీ సంఘం అంటే, ఆయన అన్నాడంట, అప్పుడు స్టార్టింగ్లో మా సంఘము చిన్న సంఘం అండి, 40 మంది వస్తారు అన్నాడు. ఎంతమంది వస్తారు? 40 మంది ఏందా? వాళ్ళు స్టన్ అయిపోయారు. ఏంది కదా 40 మంది అంటే, అవునండి ఆదివారం మందిరం ఫుల్ అయిపోతారు. ఏమైపోతారు? ఆదివారం మందిరం ఫుల్ అవుతారు. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు? కనుక ఇప్పుడు సంఘం పెద్దదై కొంచెము 1000 మంది వస్తున్నారు. 1000 మంది వచ్చిన సంఘ ప్రార్థనకు 200, ఒకవేళ ఆదివారం 4000 5000 వస్తే ఆ సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు? 200 300 వస్తారు. అంటే అప్పుడు అన్నాడంట, ప్రార్థనకు వచ్చేవారేనండి నా సంఘం అన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ప్రార్థనకి వచ్చేవారు. మరి ప్రార్థన లేకపోతే ఏం చేయగలం? అంటే ఒక ఆదివారం క్రైస్తవం కాకూడదు. మనం ప్రార్థించే సంఘమే దైవికమైన శక్తి కలిగిన సంఘం. ప్రార్థన అంటే కొన్నిసార్లు ఏదో అవసరాలు తీర్చుకునేది అనుకుంటాం మనం. నో. ఈరోజు ప్రేయర్, ప్రార్థన అంటే అర్థం ఏమిటంటే ద స్వీట్ కమ్యూనియన్ విత్ గాడ్ అంటాడు. దేవునితో మనకున్న ఒక మధురమైనటువంటి సహవాసము ప్రార్థన. ఏదో వచ్చి చేతులు వేసుకొని అవసరం ప్రార్థన చేసి వెళ్ళిపోయేది కాదు. టేక్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. సమయము తీసుకొని దేవునితో ఏం చేయాలి? మనం గడపాలి. దేవునితో గడిపేది ఒక మధురమైనటువంటి సహవాసమే ప్రార్థన. ఏనైనా ఇప్పటికీ మొట్టమొదటిది దేవుని విషయంలో ఆసక్తి, రెండవది వాక్య విషయంలో ఆసక్తి, మూడవది మందిరం విషయంలో ఆసక్తి, నాలుగవది ప్రార్థన విషయంలో ఆసక్తి, తర్వాత ఐదవది రండి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతని ఆనుకొని ప్రధాన యాజకుడైన మరి ఒక భాగమును వారు ఎట్లా బాగు చేశాడండి? ఆసక్తితో బాగు చేశాను. ఏంటి బాగు చేసింది? దేవుని యొక్క మందిరం. అంటే దేవుని యొక్క పని విషయంలో కూడా ఆసక్తి ఉండాలి. దేని విషయంలో? దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి ఉండాలి. అందుకే కాగా నా ప్రియులారా, మీరు కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏమై ఉండాలి? ఆసక్తులై ఉండాలి. కనుక దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఒకవేళ ఏదైనా పని చేయాలి, ఏదైనా పరిచర్య చేయాలి అని ఒకవేళ అవకాశము గనక వస్తే దానికి సాకులు చెప్పొద్దు. ఇప్పుడు కుదరదు, రేపు చేస్తా, తర్వాత చూస్తా, నేను రానులే అనొద్దు. ఎందుకు అంటే దేవుని ఇంటిలో పని చేయటము, దేవుని కొరకు ఏదైనా మనం పని చేయడం అనేది అది దేవుడు మనకిచ్చిన గొప్ప, చెప్పాలి, భాగ్యము, గొప్ప అవకాశం. అవకాశం పోతే మళ్ళా వస్తుందా? అందుకే దేవుని ఇంటిలో ఏ చిన్న పని కానీ, అది ఏ పెద్ద పని కానీ, అది కనబడే పని కానీ, అది కనబడని పని కానీ, ఒకళ్ళది తక్కువ పని కానీ, అది ఎక్కువ పని కానీ, దేవుని ఇంటిలో పని చేయడానికి అవకాశం వచ్చింది అంటే మాత్రం దాన్ని సద్వినియోగపరుచుకుంటే దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు. ఎన్నైనా ఇప్పటికి 5 అయినాయి. 6వది రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఎదుగుదము. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏం కలిగి? ఆసక్తి కలిగి ఏముందాలి? కొన్నిసార్లు మందిరానికి వస్తారు, చాలా కాలం నుంచి వస్తారు, చిన్నప్పటి నుంచి వస్తారు, సండే స్కూల్ పిల్లల కాడ నుంచి వస్తారు, కంఠత వాక్యాలు చెప్తారు, చూడకుండా చెప్తారు, రాస్తారు, VBSకి వస్తారు. చిన్న పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, యవ్వనస్తులు అవుతారు,
యవనస్తులు అయిపోయిన స్టడీ అయిపోయింది, స్టడీ అయిపోయినాక ఉద్యోగం వచ్చేది, ఉద్యోగం అయిపోయిన పెళ్లి చేసుకునే వయసు వచ్చేది. అయినా సరే ఏం పొందరు? చెప్పాలి, ఏం పొందరు? మారుమనసు పొందారు. ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు, బ్రదర్ అబ్బాయి మారుమనసు పొందాడంటే, చిన్నప్పటి నుంచి మందిరానికే వస్తున్నాడండి, మా అబ్బాయి చాలా మంచోడండి, మారుమనసు పొందాడా అంటే, అసలు ఏ అలవాట్లు లేవండి అంటారు. అరే మారుమనసు పొందాడా అంటే, మా అబ్బాయి అసలు ఒకళ్ళు జోలిపోడు, ఒకళ్ళు స్నేహం పోయాడండి. అరే మారుమనసు పొందాడా అంటే, అదొక్కటేనండి. పొందుదాం అనుకుంటున్నాడు, తీర్మానము కూడా చేసుకున్నాడు, మరి ఇంకెందుకు ఆలస్యం? అనేక సార్లు మనం చెప్పేటువంటి సాకులు అవి. కనుక మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి చెప్పే సాకులు ఒక 7 ఉన్నాయి. ఈరోజు మారు మనసు పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడేని రక్షణ, నేడేని రక్షణ, ఇదే మిక్కిలి రేపు కాదు. మొన్నే మా ఊర్లో పిడుగుపడింది, బాగా బయట ఉరుముతూ ఉన్నాయి. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఇంటి మీదకి పోయి సెల్ ఫోన్ మాట్లాడుతుంది. బాగా డబడబా మెరుపులు ఉరుగును వస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి ఇంటి మీదకి పోయి మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా ఫోను మాట్లాడుతుంది, సక్ చేసింది, ఆ అమ్మాయి మీదే పడింది. ఏంటి? పిడుగు, స్పాట్లో చచ్చిపోయింది. చీరాలని మందిరానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, పాత చీరాల్లో. ఈరోజు మనం అనుకుంటాం, నాకు సమయం ఉంది, నాకు మంచిగా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మమ్మనో ఎవరినో చూడటానికని వచ్చింది, సడన్గా ప్రాణం పోయింది. యవనస్తురాలు, చిన్నమ్మాయి. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ, రక్షణను ఏదన్నాను నిర్లక్ష్యం చేయి, రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు మన ప్రభు. ఈరోజు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటుండగా, ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉంటుండగా, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం అనుసరించి నడుచుకొని లోబడాలని ప్రజల వైపు దినమెల్ల నేను ఏం చేశాను? నా చేతులు చాచు. ఇంకా ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి చేతులు చాచే ఉంచాడు. ఒకవేళ ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోతే, ఇదేదో నేను నిన్ను బెదిరించడం కాదు, బైబిల్లో ఉంది కాబట్టి చెప్పాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ తిరిగే పాప ఎవరో చూడండి, దయచేసి దగ్గర కూర్చోబెట్టుకోండి. పాప వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడ, పాప నడుస్తుంది, చూస్తున్నారు కదా మీరు. మరి పాప తిరుగుతుంటే వదిలిపెట్టొద్దమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. అందరం కలిసి మాట చదువుదాం. ఇది కొంచెం నాకు బాధగా ఉంది మాట చదవటము, ఎందుకంటే అదంతా సంతోషంగా లేదా మాట చదవడం. 21వ వచనం చదవని. ప్రకటన గ్రంథం 2:21 మారు మనసు పొందుటకు, ప్రకటన 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది ఏం పొందలా? మరి మారు మనసు పొందనొల్లదు. ఇక తర్వాత రాయబడింది 22, లేక చదవండి, చదువుదాం. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయం మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిత్యముగా చంపెదను. అందువలన అంతరింద్రియంలో హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదాను. ఇక నేను దాన్ని ఇంతటితో ఆపుతున్నాను, ఎందుకంటే నాకే బాధకుంది ఆ మాట చదువుతుంటే. ఈరోజు కృప కలిగిన దేవుడు కాబట్టి చేతులు చాచి ఏం చేస్తున్నాడు? ఆయన బ్రతిమలాడుతున్నాడు, ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. రండి నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తా? విశ్రాంతిని ఇస్తా. దినమెల్లా ఏం చాపాడు? చేతులు చాచి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన స్నేహితుడు, ఒక దినం సమయం అయిపోతే ఆ తరువాత ఏశావు ఏమందు కోరాడు? మారుమనసు పొందుకోరాడు. దొరికింది అతనికి, అది పొందక విసర్జించబడ్డాడు. ఈరోజు దేవుడు అనుకూల సమయం ఇది. ఈ సమయంలో జీవితాన్ని ప్రభు కొరకు జీవించు. ఈరోజు గొప్ప రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. ఆసక్తి కలిగి ఏమొందాలి? నువ్వు చెప్పాలి, ఏమొందాలా? మారు మనసు పొందాలా. ఇది 6వది. 7వది మనం చదువుకున్న మాట. రండి, 7వ మాట మనం చదువుకున్నటువంటిది చదవండి అందరూ. గలతీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 10వ వచనం. ఇది మన ఇప్పుడు దీని మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక ఈ మాట చదువు, అందుకే దీన్ని ఆకరణ పెట్టాను. చదవండి. మేము బీదులను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉన్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? బీదలను జ్ఞాపకము చేసుకొనుటకు నేను కూడా ఏం కలిగి ఉన్నా. కనుక 7వది, ఇది సంపూర్ణ సంఖ్య కాబట్టి ఇక అంతటితో ఆపుతున్నా నేను. బీదలను జ్ఞాపకము చేసుకొనుటలో కూడా ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు దేవుడి బిడ్డలైనటువంటి మనం ఒకవేళ రక్షించబడినా రక్షించబడకపోయినా ఈరోజు పేదలకు సహాయం చేసేవాళ్ళు లోకంలో లేరా? పుణ్యాలు చేసేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవారు, అన్నదానం చేసేవారు, వస్త్రదానం చేసేటువంటి వారు, లోకంలో పేదలను ఆదుకునేటువంటి వారు ఉన్నారు. దీనికి రక్షణ పొందన అవసరములే, దీనికి మారు మనసు పొందన అవసరం. మారు మనసు పొందకపోయినా, దేవుని ఎరగకపోయినా చాలామంది చెప్పండి ఏం చేస్తున్నారు? ఎన్నో దానాలు ధర్మాలు ఎన్నో చేస్తున్నారు. మంచిదే. బేదలు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. భూలోకంలో మనం ఉన్నంత కాలం బేదలు మనతో ఉంటారు. యేసుప్రభువు చెప్పాడు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. ఈరోజు రక్షించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. గల్తీలకు రాసిన పత్రికలో ఒక మాట వాడతాడు. చదవండి. 9వ వచనం 6వ అధ్యాయం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనం అందరం చదువుదాం. మనము మేలు చేయడం ఎందు విసుకోక యుందము, మనం అలయక మేలు చేసేదేమేమి, తగిన కాలమందు పంట కోతము. చదవండి. కాబట్టి మనకు సమయముకు దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. ఈరోజు మేలు చేద్దాం. ఎవరైతే అవసరంలో ఉన్నారో, అక్కర కలిగి ఉన్నారో, సమయం దొరికిన కొలది, అవకాశం దొరికిన కొలది మనం ఏం చేద్దామంటే, మనం తప్పనిసరిగా మేలు చేద్దామంటే వాళ్లకు ఏం చేద్దామండి? సహాయము చేద్దాం. ఈరోజు ఇది మనకు అవసరం. ఒక పక్క దేవుని విషయంలో ఆసక్తి ఉండాలా, దేవుని యొక్క మందిరం విషయంలో ఆసక్తి ఉండాలా, ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలా, వాక్య విషయంలో ఆసక్తి ఉండాలా, మారు మనసు విషయంలో ఆసక్తి ఉండాలా. 6వది దేవుని యొక్క పని గురించిన ఆసక్తి ఉండాలా. ఈ ఆసక్తులన్నిటితో పాటు ఎవరైతే అవసరతలో ఉన్నారో, అక్కరలో ఉన్నారో, ఇది పొందడానికి అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో, బీదల విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం. మీరు జెహోషామా హెల్పింగ్ హ్యాండ్స్ అనగా సహాయము చేయు చేతులు. చాలా సంతోషం. మీరు దేవుని విషయంలో, మందిరం విషయంలో, రక్షణ విషయంలో అన్నిట్లో ఆసక్తి కలిగి అదే సమయంలో సహాయము చేయుటలో కూడా ఏం కలిగి ఉన్నారు? ఆసక్తి కలిగి ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు మనం తప్పనిసరిగా సహాయము మనం చెయ్యాలి. ఈరోజు సహాయం చేయాలి. ఇక్కడ నేను కొన్ని మాటలు ఇక త్వరగా వాడతాను. 9ంటికల్లా ముగిచేస్తాను నా ప్రసంగం. ఏమిటి అంటే, బైబిల్లో సార్ మాకు శబ్దం వచ్చిందంటే లేటు బయట పంపిస్తా, మాట్లాడదు. కనుక మనము ఆసక్తి కలిగి మనం చేయటం మంచిది. అయితే పుచ్చుకొనుట కంటే చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చట. ఈరోజు మేలు చెయ్యాలి అంటే, పేదలకు సహాయం చేయాలి అంటే, అక్కర్లో ఉన్న ఆదుకోవాలంటే ఇచ్చే మనసు ఉండాలి. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు బాగా గమనించాలి. ఎన్నో వచనం నుండి? 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఈ ఏముందంటే ఇక్కడ చాలా ఉంది. సరే, ఇక్కడ నేను 2వ వచనాన్ని ఆఖరి లైన్ చదువుతాను. 2వ వచనం ఆఖరి లైన్ చదవండి. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఏంటి? మీ ఆసక్తిని చూచి అనేకులు
ఏం చేశారండి? ప్రేరేపింపబడ్డారు. ఏందో వాళ్ళు ఏం ఆసక్తిని చూసి ప్రేరేపింపబడ్డారు? 8:2 చదువుదాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది విషయము. ఒక్క మాట చదువుదాం. 8:2 చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలే, వారు నిరుపేదలైనను దాతృత్వములో బహుగా. ఈరోజు దేనిలో ఉండాలి? వీరి యొక్క ఆసక్తిని చూచి, అరే నిరుపేదలరా, నిరుపేదలే దేవునికి బాగా ఇచ్చారు. అందుకే యేసుప్రభువు బేదలైన మీరు. కొన్నిసార్లు డబ్బుండోళ్ళు ఇస్తారనుకుంటాం, మనం డబ్బుండోళ్ళు ఇస్తారనుకుంటాం. మా మందిరంలో ఒక పేదామ ఉంది, విధవరాలు, ఒక్కతే ఉంటుంది. ఆమె చచ్చిపోయిందాకా ఇళ్లలో పని చేసుకుంటూ బతికింది. మేము మందిరం కట్టుకుంటా ఉంటే ఆమె నెలకి 4,000 ఇచ్చేది. ఇళ్లల్లో పనిచేసి ఆమె ఇల్లు అద్దె కట్టుకుంటూ ఆమె బతుకుతూ నెలకి ఎంత ఇచ్చేది? 4,000 ఇచ్చేది. అసలు స్టన్ అయిపోయేవాళ్ళు. నేనంటే వద్దులేమ్మండి, ఎందుకో నేను చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలు తింటాను కానేది. దేవుని కన్నా ఇస్తే చెప్పండి, దేవుని కన్నా ఇస్తే రేపు అక్కడ బహుమానం ఉంటుంది. ఎవరు ఆమె లేవు, ఎవరు కొడుకుల దగ్గర లేదు. ఉన్నారు 3 కొడుకులు ఉన్నారు, కూతురు ఉంది, కానీ ఎవరి దగ్గర లేదు. వాళ్ళు ఎవరు రక్షించబడలే. ఈ మొక్కతే రక్షించబడింది హిందూ కుటుంబం నుంచి. అట్టాగే రోషంగానే జీవించింది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె నెలకి 4,000 తర్వాత వృద్ధాపు వచ్చి కొంచెం పని చేసుకోలేకపోతే ఇక కొంచెం తక్కువ వస్తాడు, నెలకు 2,000 ఇచ్చేది. ఏమనుకోవద్దయ్యా, 2,000 ఇస్తున్నాను. ఏందమ్మా నువ్వే నాకు ఇస్తున్నావా ఏంది? ఎవరికి? దేవునికి. ఆఖరికి చూస్తే దాదాపు 3-4 లక్షలు ఇచ్చింది ఆమె చచ్చిపోయే లోపు. దేనికి? అసలు ఈ చిత్రం స్టన్ అయిపోయాం. ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, నెలకి వాళ్ళు 10,000 తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మొత్తం కలిసి 10 సార్లు ఇచ్చినా కూడా ఎంత అయింది? 10,000, ₹1,00,000 అయింది. ఈమె విధవరాలు 4 లక్షలు ఇచ్చింది. ఈరోజు ఆసక్తి చెప్పాలా? ఏమిందా ఇది? దేవుని కొరకు ఇవ్వాలనే ఆసక్తి, బీదల విషయంలో ఆసక్తి. ఈరోజు మన ఆసక్తిని చూచి అనేకులు చెప్పండి ఏం చెప్పడాలి? ప్రేరేపింపడాలి. యువర్ గివింగ్ విల్ ప్రవోక్ అదర్స్. మనం ఇచ్చుట చూచినప్పుడు ఇతరులు కూడా, అరే వాడు ఇస్తున్నాడు, అవరే పలానా సహోదరి ఇస్తుంది, నేను కూడా ఏం చేయాలి? ఇవ్వాలని అతను ఏం చేయబడాలా? ప్రేరేపింపబడాలా. 2వ మాట 6వ వచనం నుండి 11వ వచనం వరకు. 6వ వచనం నుండి 11వ వచనం వరకు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇవ్వవలెను. చదవండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు ఏం కలిగి ఉంటారు? సర్వసమృద్ధి గలవారు అంటారు. 9వ వచనం. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. ఈరోజు సర్వ సమృద్ధి నీకు ఉండాలి అంటే చెప్పాలా? ఏం చేయాలి? సర్వసమృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలా? వెదజల్లాలి. వెదజల్లకుండా నన్ను ఆశ్రయించి ఏం చేస్తావు నువ్వు? ఇచ్చిందంతా పెట్టుకుంటావు. వెదజల్లకపోతే ఉపయోగం ఏముంది? కనుక యువర్ గివింగ్ విల్ బ్లెస్ యూ. నువ్వు ఇస్తే నీవు సర్వసమృద్ధి కలిగి ఉంటావు. అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. నువ్వు ఇచ్చే కొలది దేవుడు ఆస్వాదిస్తాడు. 3వది రండి 12వ వచనం చదవండి. ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయడం మాత్రము కాకుండా పరిశుద్ధుల అక్కరలకు ఏమవుతుంది అంటే యువర్ గివింగ్ విల్ మీట్ ద నీడ్స్ అంటాడు. అంటే మనం ఇచ్చుట ద్వారా ఇతరుల యొక్క అవసరతలు ఏం చేయబడతాయి? చెప్పాలి. ఇతరుల యొక్క అవసరతలు తీర్చబడతాయి. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రభుత్వం మనం చెప్పాలి. ఒక కుర్రాడు కాలేజీ పోవట్లేదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, 2nd ఇయర్. ఏంద్ర పోవట్లేదా అని అడిగాను. అడిగితే
ఇట్లా కొంచెం ఫీజు కట్టాలి అంకులు, ఇంట్లో వాళ్ళు డబ్బులు లేవు, కట్టలేము అన్నారు. అరే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం అంటే అయిపోయింది. కట్టలేను అన్నాడు. కట్టలేనంటే నేను ఆలోచించా, సరే తర్వాత చూద్దాం ఇలా సంగతి. మరి ఎట్లా, ఇంక ఈ సంవత్సరం లేదు అంకుల్, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3rd year చదవాలి, ఫీజు కట్టకపోతే అవకాశం లేదు. అరే ఈరపాటు చేసుకుంటావు ఎట్లా? వాళ్ళ అమ్మోళ్ళకి నేనేం అడగల, తర్వాత మీ అమ్మోళ్ళకి నేను విషయం చెప్తానులే, తర్వాత ఆలోచిద్దామని చెప్పి నువ్వు ముందు వెళ్ళి కట్టి రాపో అని చెప్పి ముందు వెళ్ళి కట్టి వచ్చేసాడు. ఈరోజు ఏం చేయాలి అంటే, ఎవరు అవసరతలో ఉన్నారో వారి కనుక మనం ఇస్తే వాళ్ళ అవసరతలో ఏం చేయబడతాయి, ముందు తీర్చబడతాయి. దేవుడు నీకు తర్వాత రెట్టింపు ప్రతిఫలం ఏదో దిక్కునండి దేవుడు నీకు ఇస్తాడు. కనుక 3 మాటలు నేను వాడాను. యువర్ గివింగ్ విల్ ప్రొవోక్ అదర్స్. మనం ఇచ్చుడు ద్వారా ఇతరులు ప్రేరేపింపడతారు మనం ఇచ్చుడని చూసి. రెండవది, మనం ఇస్తే దేవుడు మనలను ఆస్వాదిస్తాడు, మనలో సర్వసమ్మతి కలిగి ఉంటాం. మూడవది, మనం ఇచ్చుడు ద్వారా ఇతరులకు అవసరతలు ఏం చేయబడతాయి, తీర్చబడతాయి. నాలుగవది 13వ వచనం, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనడు యందు మీరు విధేయులైనందు చేత వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను చదవండి. ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని ఏం చేస్తున్నారు చెప్పాలా, దేవుని ఏం చేస్తున్నారు, మహిమపరుచున్నారు. యువర్ గివింగ్ విల్ గ్లోరిఫై గాడ్. మనము ఇచ్చుట ద్వారా చెప్పండి ఎవరు మహిమ వస్తున్న తర్వాత దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు ఇచ్చుట ద్వారా కూడా ప్రభును స్తుతించడం, మందిరానికి వచ్చడం మాత్రమే కాదు, మనం ఇచ్చుట ద్వారా కూడా దేవుడు ఏం చేయబడతాడండి, మహిమపరచబడతాడు. తర్వాత 5వది 14వ వచనం నుండి 15వ వచనం చదవండి అందరూ. 2 కొరింథీ 9:14-15. మరియు మీ యెడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమే ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. ఎవరిని చూడాలని చెప్పాలా, ఎవరిని చూడాలని? ఎవరైతే సహాయం చేశారో వాళ్ళను చూడవలనని మిమ్ములను ఏం చేయాలనుకున్నాడు, చూడాలి. చెప్ప శక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చూడాలంటే ఇప్పుడు మీరు ఏడో ఉన్నారు, ఎవరు అవసరం ఉంది, కొంతమంది బాధ్యత తీసుకొని మనం ఏదైనా ఇస్తే వాళ్ళు తీసుకుపోయి సహాయం చేస్తున్నారు. కొన్ని రోజులకి వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరు మనకు సహాయం చేసేదో వాళ్ళని చూద్దాం అనుకుంటారు కదా. వాళ్ళు చూద్దాం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో అవసరంలో ఉన్నారు, మనం ఏదో సహాయం చేసాం, ఒక దినాన వాళ్ళు మనల్ని ఏం చేయాలనుకుంటారు, మనం కూడా ఎవరు సహాయం చేయాలో చూడాలనుకుంటారు. ఈ సహాయం చేయడం ద్వారా యువర్ గివింగ్ విల్ యునైట్ గాడ్స్ పీపుల్. మనము ఇచ్చుడు ద్వారా దేవుని బిడ్డలంగా ఏం చేయబడతాం, సమకూర్చబడతాం, ఐక్యపరచబడతాం. చెప్పండి, ఇప్పుడు ఇచ్చుడు ద్వారా కలిగి 5 మేలు చెప్పాను. నెంబర్ 1, ఇతరులు ఏం చేయబడతారు, ప్రేరేపించబడతారు. 2, దేవుడు మనలను ఆస్వాదిస్తాడు. 3, ఇతరుల యొక్క అవసరతలు తీర్చబడతాయి. 4, దేవునికి మహిమ వస్తుంది. 5, దేవుని బిడ్డలం ఏం చేయబడతాం, ఐక్యపరచబడతాం. ఈ రాత్రి యెహోషువ హెల్పింగ్ హ్యాండ్స్, హెల్ప్ చేద్దాం. ఇప్పుడు దాకా చేస్తున్నారు 5 సంవత్సరాల నుంచి, ప్రభుకు స్తోత్రం, చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేయండి. మనం ఇచ్చుడు ద్వారా కలిగే మేలులు. అయితే 2వ పాయింట్ మీకు చెప్పాను, దేవుడు నీకేమియో తక్కువ చేయడు. దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆస్వాదిస్తాడు. మనలో మీలో మీరు ఏం కలిగి ఉంటారు, సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. ఈరోజు నువ్వు సహాయం చేసావంటే వెన్ యు ఆర్ ఇన్ నీడ్, నీవు ఎప్పుడైతే అవసరతలో ఉంటావో, నీవు ఎప్పుడు అక్కర్లో ఉంటావో, అక్కర్లో ఉన్నప్పుడు దేవుడు నీకు కూడా చెప్పండి, నీకు కూడా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు సహాయం చేస్తే రేపు నీకు అవసరత వచ్చింది, రాదా మనకు అవసరత, అక్కర రాదా, తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. సరే, ఇంకొక 5 నిమిషాలు ఉంది నాకు ఇచ్చిన సమయం. ఈ 5 నిమిషాల్లో ఇప్పుడు నేను ఇంకొన్ని మాటలు వాడటానికి ప్రయత్నం చేస్తాను. ఏం చెప్పాను ఇప్పుడు దాకా? మొట్టమొదటిది
7 రకాలైన ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలని చెప్పాను. మళ్ళీ అడుగుతా ఆగిపోయినప్పుడు, అందుకే మీరు తప్పనిసరి చెప్పాలి. రెండవది, మనము ఆఖరిది ఏం చెప్పాను? బేదల విషయమై ఆసక్తి కలిగి ఉండాలని చెప్పాను. మనం ఇచ్చుడు ద్వారా కలిగేటువంటి ఎన్ని మేలులు? 5 మేలులు చెప్పాను. సరే, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఏంటి చెప్పండి? ఎవరికి ఇవ్వాలి? ఇక నేను బైబిల్ తీపిచ్చాను, నోటితోనే చెప్తాను, రిఫరెన్సులు ఇస్తాను. ఇది కూడా మీరు నాకు ఆఖరిలో చెప్పాలి, బాగా వినాలి. నెంబర్ 1, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, దేవునికి ఇవ్వాలి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని మందిరానికి ఇవ్వాలి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ యొక్క 10వ భాగం అంతయు ఏం చేయమన్నాడు? దేవుని యొక్క నిధిలోని తీసుకొని రమ్మన్నాడు. 1, దేవునికి ఇవ్వాలి. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. రెండవది, ఎవరికి ఇవ్వాలా? అవసరతలో ఉన్న వారికి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. రెండవది అవసరతలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలి. అవసరతలో ఉన్న పరిశుద్ధులకు ఇవ్వాలి. మూడవది సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 22వ వచనం, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. తర్వాత ఇంకొక మాట కూడా చదువుదాము రండి. ప్రకటన గ్రంథము ఇదే దీనిలో 22వ అధ్యాయం, సామెతల గ్రంథము 22:9, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టి వాడు ఏం పొందును? దీవెన పొందను. కనుక 3 చెప్పాను నేను. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండవది పరిశుద్ధుల అవసరతలు, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వారికి కూడా ఇవ్వాలి. మూడవది ఎవరైతే పేదవారు ఉన్నారో చెప్పండి, వారికి కూడా. దీనికి కులము మతము ప్రాంతం ఏమీ లేదు. వారు నిజంగా ఇది పొందడానికి అర్హుడు అనుకుంటే తప్పనిసరిగా వానికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు రెండవది, ఎట్లా ఇవ్వాలి? ఏంటి మాట్లాడలేదు? ఎట్లా ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? మొట్టమొదటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7, ఉత్సాహంగా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? చెప్పాలి గట్టిగా, నోటితో చెప్పండి. ఎట్లా ఇవ్వాలమ్మా? ఉత్సాహంగా ఇవ్వాలా. కొంతమంది ఏదన్నా ఇయ్యమని చెబితే చాలు, ఆయనకి ఏం తెలుసు యానుంచి వస్తాయో. ఇయ్యి ఇట్లాంటి వాళ్ళు ఇయ్యరు, ఇచ్చేవాళ్ళని కూడా చెప్పండి. వాళ్ళు ఇయ్యరు, ఇచ్చేవాళ్ళని కూడా ఇయ్యనీరు. యానుంచి వస్తాయి చెబుతూ ఉంటాం. మరి మందిరం పనులు ఉంటే మందిరం పనులు చెబుతాం, అర్థమైందా? ఇంకేదైనా ఉంటే పలానా ఉంది దానికి కూడా సహాయం చేయండి అంటాం, ఇస్తాం. అవసరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం, బైబిల్ సొసైటీకి ఇస్తాం, గిడియన్స్కి ఇస్తాం, ఇంటింటి సువార్త చేసేవాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఇస్తాం. అదే సమయంలో ఏదైనా అవసరాలు ఉన్నట్టు పలానా సహాయం చేయమంటాం. మరి ఇవ్వాలా? మన ఎమ్మటి ఏది రాదు కదా, మనం ఇచ్చిందే రేపు మన ఎమ్మటి వచ్చేది. ఎక్కడ? ఇదంతా పరలోకంలో ధనము సమకూర్చుకొనడం. ఇక్కడున్నది కొడుకులు నువ్వు తర్వాత వాళ్ళు నువ్వు పేర పెట్టావనుకో, పాసిపళ్ళాం పేర పెడితే బంగారు పళ్ళాం వచ్చి ఏం చేసింది? మొత్తం పేర పెడితే నువ్వు తర్వాత నీ కొడుకులు ఉంచుతారో అవచేస్తారో నీకు తెలియదు. అందుకే ఆడ పెట్టుకో. అట్టని చెప్పి వీళ్ళకేం లేకుండా చేయమని నేను అంటలేదు, అర్థమైందా? అక్కడ ఉన్నదే రేపు మనకు ఆడ. ఈరోజు నువ్వు ఉత్సాహంగా ఇష్టపూర్వకంగా ఇవ్వకుండా ఏం కాదండి. ఒక ఆయన ప్రసంగం చేశాడు, ఆయన ప్రసంగిని ఒక ఆమెకు ఉత్సాహం వచ్చింది, మామూలు ఉత్సాహం కాదు. ఏం ఉత్సాహం వచ్చిందండి? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువాడు తన ప్రతిఫలము, ఏం మాట్లాడరు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు తన ప్రతిఫలము పోగొట్టుకోను. అందుకే సేవకులు ఇంటికి వచ్చాయి, అన్న తప్పనిసరిగా అన్న నీళ్లు తాగిపో అన్న అంటారు. నీళ్ళు ఇస్తారా విశ్వాసులు? సేవకులకు నీళ్ళు ఇచ్చి పంపుతారండి? చెప్పాలా? ఇస్తారా? సరే, ఈమెకు భలే నచ్చింది ఆ మాట. ఏ మాట? గిన్నెడు
చన్నీళ్ళు ఇస్తే మాట భలే నచ్చింది. అంతకుముందు సేవకుడు పోతే కనీసం టీ ఇచ్చేది, కొంచెం టిఫిన్ కూడా పెట్టి పంపేది. ఇది విన్నా కాడ నుంచి అన్న వచ్చినప్పుడల్లా ఎవరన్నా సరే, సేవకుడు రాని విశ్వాసం రాని ఎవరు వచ్చినా సరే, అమ్మ వదిలే పర్వాలేదా అన్నా, మాకు ఆశీర్వాదం ఉండాలి. ఏముండాలి? మాకు ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఏమండి తాగాల్సిందే. ఏం తాగేది? ఇంతకుముందు టీ ఇచ్చేది, టీ కూడా ఆఫ్ చేసి పడేసి ఏమిస్తుంది? గిన్నెడి చన్నీళ్ళు ఇస్తుంది. ఇచ్చింది చచ్చిపోయింది, పరలోకంకి వెళ్ళిపోయింది. వీళ్ళింట్లో పని చేసాము, ఒక ఆమె ఉంది, ఆమె పేదామైనా మీరు పేదలైనను దాతృత్వ విషయంలో ఎట్టున్నారు? వాళ్ళు విస్తరించారు కదా. ఈమె పేదామైన దేవుని కొరకు ఆమెకు వచ్చి ఆయిల్లో పని చేసుకొని వాటిలో ఎక్కువ దేవునికి ఇచ్చేది. చచ్చిపోయారు, ఏం కూడా చచ్చిపోయింది. పరలోకానికి వెళ్ళిపోతే ప్రతిఫలాలు బహుమానాలు ఉంటాయి కదా. ముందు ఏం పిలిచారు? పేదామని. ఏమని పిలిస్తే నువ్వు ఇంత చేశావు, నీకు ఇదిగో బహుమానం అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్. ఏం బిల్డింగు? పరలోకం దేవుడు ఇచ్చి ఎట్టుండే అనుకుంటున్నారు? మంచి బిల్డింగ్ ఇచ్చాను. ఏమనుకుంటుంది? అరే నా ఇంట్లో పనిచేసేదానికే ఇంతది ఉంటే అసలు ఆమె ఇల్లే 200 కోట్లు అవుతుందంట. ఆమె ఉండే ఇల్లు మంచి సెంటర్లో ఢిల్లీలో దాదాపు 2 కోట్లు 2 కోట్లు ఎంత అవుతుందండి. అట్లాంటి విలాసవంత బిల్డింగ్లో ఉంది ఆమె. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇస్తుందమ్మా? సన్నీళ్ళు ఇస్తాను. ఆమె అనుకుంటుంది, ఈ మా ఇంట్లో పనిచేసి ఆమెకి ఇంత బిల్డింగ్ ఇస్తే అసలు ఇక నాకెంతో నా పరిస్థితి ఎంత అంటే, ఈమెను కూడా వచ్చిన తర్వాత ఈమెను కూడా ఈ పని చెప్పి పంపిస్తే దేవదూత తీసుకెళ్తున్నాడు ఈమె ఇంటికి. ఎక్కడా? పరలోకంలో. తీసుకుపోతా ఉంటే పెద్ద బిల్డింగ్స్ పోయినాయి. తర్వాత దానికనే తక్కువ బిల్లు వచ్చినాయి, దాని తర్వాత తక్కువ బిల్లు వచ్చినాయి. ఇక తర్వాత పోతుంటే కరెంటు కూడా లేదు, ఏం లేదు. ఏందా కరెంటు కూడా లేదు, తీసుకెళ్తున్నాడు. రామాని ఇల్లుంది రా అంటున్నాడు. ఇంకా తీసుకుపోతుంది. తీసుకుపోయి ఆఖరికి ఇటు వస్తుండే ఒక పక్కన చెరువు ఉంది, కాలువ ఉందిగా, మీరు రోడ్డు పక్కన ఉందా చెరువు ఉంది. ఏందా చెరువు కాడ రామ్మ అని చెప్పి చెరువులో దించాడు. చెరువులో దించేది ఏందా? చెరువులో నీకు ఇల్లుందమ్మా, నీకు ఉంది రా అని చెప్పి తీసుకుపోయి ఆ చెరువులో నేను మధ్యలో నిలబెట్టి ఇదే నీ ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? ఇదే నీ ఇల్లు. మీకు ఇంకా అర్థం కాల. ఏందయ్యా అంటే, అమ్మా మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గిన్నెడు చెప్పాలా, చన్నీళ్ళు ఇచ్చావు, ఆ గిన్నెడు ఇచ్చి ఆ నీళ్ళని ఇక్కడ పెద్ద చెరువు అయింది, ఇదే నీ ఇల్లు అన్నాడు. ఇక నువ్వు అర్థం చేసుకో, నువ్వు నీకు చెరువు కావాలో నీకు పెద్ద బిల్డింగ్ కావాలో ఈరోజు ప్రభుత్వం చెబుదాం. ఉత్సాహంగా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? సామెతల గ్రంథం 11:24-26 వచ్చినాం. ధారాళంగా ఇవ్వాలా. ఎట్లా ఇవ్వాలా? ధారాళంగా, పిసినారితనంగా కాదు. తర్వాత కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 16:2 ప్రేరేపించిన కొలదీయాలా. ఎట్లా ఇవ్వాలి? ప్రేరేపించిన కొలదీయాలా. 2 కొరింథీ 8:2 త్యాగపూరితంగా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి చెప్పాలా? త్యాగపూరితంగా ఇవ్వాలి. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. 1 ఉత్సాహంగా ఇవ్వాలా, ధారాళంగా ఇవ్వాలా, ప్రేరేపించిన కొలది ఇవ్వాలా, త్యాగపూరితంగా ఇవ్వాలా. సరే, ఇప్పుడు ఇస్తే నాకు వచ్చే లాభం ఏంది? అంతేగా. లాభం లేకుండా ఏం చేస్తావమ్మా చెప్పాలా? లాభం లేకుండా ఏమైనా చేస్తామా? ఎవరుమైనా చేస్తే ఏముండాలి మనకి? లాభం వస్తేనే చేస్తాం, నష్టం వస్తే అంతలో బిల్లు ఎంత వ్యాపారమైనా క్లోజ్ చేస్తాం. కనుక ఇప్పుడు చేస్తే వచ్చే లాభం ఏమిటి? ఇక నేను ముగిచ్చేస్తాను. ఏమిటి లాభం అంటే, మత్తయి సువార్త 6:20 తీయొద్దులే. పరలోకమందు ధనం. నెంబర్ 1. ఎక్కడ ధనం? చెప్పాలి గట్టిగా. ఎక్కడ ధనం? పరలోకమందు నీకు ధనం. ఈరోజు నువ్వు ఏదైతే దేవుని కొరకు, పేదల కొరకు, పరిశుద్ధుల ఔషధుల కొరకు, అక్కర్లో ఉన్న వారి కొరకు నువ్వు సహాయం చేస్తావో, రేపు పరలోకములో దేవుడు నీకు ఏమిస్తాడు? నీకు ధనం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల గారు 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ధన్యుడు అవుతావు.
ధన్యుడు అంటే బ్లెస్డ్ వన్ అంటాడు, అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. ఈరోజు ఎవరైతే ఇస్తారో వారికి పరలోకమందు ధనం సమకూర్చుకుంటున్నారు. ఎవరైతే ఇస్తారో వారు ధన్యులు, వారు ఆస్వాదించబడినటువంటి వారు అవుతున్నారు. కనుక ఇంతటితో నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనం దీవించునుగాక. దేవుడు మనలందరినీ ప్రభు కొరకు చెప్పాలా, ఏం చేసేవారుగా, ఇచ్చేవారిగా, పరిశుద్ధులు, పేదలు, అవసరం ఉన్న వారికి మన వంతు మనం సహాయం చేసేవారినిగా దేవుడు మనల్ని ఉంచునుగా. రివ్యూ చేద్దాం. చెప్పాలా, ఒకటి, దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరం విషయంలో, దేవుని పని విషయంలో, మారు మనసు విషయంలో, భేదల విషయంలో ఏం చేయాలా? ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ పాయింట్, రెండవ కోణంలో చెప్పాను. ఒకటి, మనం ఇచ్చడం ద్వారా ఇతరులు ఏం చేయబడాలా? ప్రేరేపించబడాలా. రెండవది, ఇచ్చితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. మూడవది, పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చబడతాయి. నాలుగవది, దేవునికి మహిమ వస్తుంది. ఐదవది, దేవుని బిడ్డలందరూ ఏం చేయబడతారు? ఐక్యపరచబడతారు. తర్వాత చెప్పాను, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, అవసరం ఉన్న పరిస్థితులకు ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, దేవుడు ప్రేరేపించిన కొలది ఇవ్వాలి, త్యాగపూరితంగా ఇవ్వాలి. ఇచ్చుడు ద్వారా ఏం జరిగింది? పరలోకమందు ధనం దొరుకుతుంది. తర్వాత ధన్యుడు అవుతావు, ఆశ్రదించబడిన వాడు అవుతావు. 2 కొరింథీ 9:10-11 రాయబడింది, పూర్ణ ఔదార్య భాగ్యము, నీతి ఫలముల అభివృద్ధి. నువ్వు ఆత్మీయ జీవితంలో, నీతివంతమైన జీవితంలో అభివృద్ధి చెందుతావు నువ్వు ఇచ్చుట ద్వారా. నెగిటివ్లో కూడా నేను కొన్ని చెప్పాలి, కానీ సమయం సహకరించట్లేదు కాబట్టి ఇప్పటికే ఒకవేళ మీకు ఎక్కువైపోయి ఉండొచ్చు. ఎందుకు ఎవరో కూడా కొన్ని పాయింట్లు చెప్పాలి. చెప్పమంటారా? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, చెప్పాలి. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? చెప్పాలా? కనుక అది ఆలస్యం అయితే ఇబ్బంది అయిపోయింది. కనుక ఈ కొద్ది మాటలు మనసులో ఉంచుకున్నాం. ఒకవేళ రక్షణ పొందకపోతే రక్షణ విషయంలో ఏం చేయాలా? రక్షించబడ్డావా? మంచిగా దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని పరిచయాన్ని ప్రేమించి, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. రోజు ప్రభు కొరకు క్రయం చెల్లించు. దేవుడు నీ ఆసక్తిని చూడాలా. మన ఆసక్తిని చూసి ఇతరులు కూడా ఏం చేయబడాలా? ప్రేరేపించబడాలా. ఈరోజు మనం ఇచ్చుడు ద్వారా పరిశుద్ధులు, పేదల యొక్క అవసరతలో ఏం చేయబడాలా? తీర్చబడాలా. మనకు పరలోకంలో ఏం కలగాలి? ధనం కలగాలి. మనం కూడా నీతి ఫలాల్లో పూర్ణ ఔదార్య భాగ్యం కలిగి మనం కూడా అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలా. మనం ధన్యులుగా చేయబడాలా మనము ఇచ్చుట ద్వారా. ఈ కొద్ది మాటలు మనసులో ఉంచుకొని ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరైనా ఒకళ్ళు గలతీయులకు రాష్ట్ర పత్రిక ప్రారంభంలో చదివాం కదా, 2వ వచనం, 2వ వచనం, 10వ వచనం చదవండి ఎవరైనా ఒకళ్ళు. మీరు బీదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రం వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఏం కలిగి ఉన్నాను? ఆసక్తి కలిగి. చెప్పండి నారు. అలాగు చేయుటకు, ఎలాగు చేయుటకు? బీదలను జ్ఞాపకం చేసుకుంటకు, అలాగు చేయుటకు ఏం కలిగి ఉన్నాను? ఆసక్తి కలిగి ఉన్నాను. ఈరోజు మనం కూడా ప్రశ్న వేసుకుందాం, మనమును ఆసక్తి కలిగి ఉన్నాము. ఆ విధంగా ఆసక్తి కలిగి ఉండటకు, సహాయం చేయుటకు దేవుడు మన చేతులను కూడా ఏం చేయనుగాక? బలపరుచునుగాక.